అయితే ఈ కన్యాదానం చేసేటప్పుడు చదివే మంత్రాలు ఏం చెప్తున్నాయి, అసలు వాటి అర్థం ఏంటి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ కన్యాదాన సమయంలో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అంటారు. నాతిచరితవ్య అని కూడా అనిపిస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఒకరిని విడిచి ఒకళ్ళకి తెలియకుండా ఏమీ చేయము అని అగ్ని సాక్షిగా, నీటి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు. ఎందుకంటే ఆకాశం అంత పందిరి వేస్తూ ఉంటారు, అవునా? నీటితో కన్యాదానం చేస్తూ ఉంటారు, చిన్న చిన్న హోమం చేస్తూ ఉంటారు. ఆ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి ఇక్కడి నుంచి నా ఇంటికి రానివి నువ్వు అని అబ్బాయి చెప్తాడు. ఓకే, ఆ మంత్రం నేను దేంట్లోనూ ధర్మంలో కానీ నీకు తెలియకుండా ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఏదైనా దానం చేస్తున్నాను నీకు చెప్పి చేస్తాను, ధర్మం కదా. ఏదైనా ధర్మం ఆచరిస్తున్నాను నీతో సహా కలిపి చేస్తాను. అందుకే గృహస్థు యజ్ఞయాగాది క్రతువులకి ఇందుకే అర్హుడు. పెళ్లి కాని వాళ్ళు పనికిరారు. ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం.